నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం జడ్చెల్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి నల్లకుంట చెరువు దాదాపు 22 ఎకరాలలో విస్తరించిందని చెప్పేసి గతంలో ఎప్పుడు కూడా మనం చెప్పుకునే వాళ్ళము. అయితే అటువంటి నల్లకుంట చెరువు కేవలం ఇప్పుడు కూడా ఎకరాకు మించి లోపలనే ఇప్పుడు ఉందని చెప్పేసి ఇక్కడ స్థానికులు ఆరోపణ చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి నల్లకుంట చెరువులో ఉన్నాం. చూడొచ్చు, నిన్నటి రసాయన పదార్థాలు కావచ్చు, అదేవిధంగా డ్రైనేజీ వాటర్ రావడం వల్ల చాలా వరకు కూడా చేపలు లక్షల్లో విలువ చేసేటువంటి చేపలు చనిపోయాయి. మత్స్యకారుల యొక్క పొట్ట కొట్టిందని ఒక విధంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆ నల్లకుంట చెరువు దగ్గర ఉన్నాం. నల్లకుంట చెరువు దగ్గర కూడా నిన్నటి నుండి కూడా మత్స్యకారులకు సంబంధించినటువంటి కార్మికులు కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు, వాళ్ళు పర్యవేక్షణ అయితే చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది అధికారులు కూడా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, చైర్మన్స్ కావచ్చు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కోఆప్షన్ చైర్మన్ కూడా ఉన్నారు. చూడొచ్చు మనం చేపలు కూడా చాలా వరకు కూడా ఒక్కొక్క చేప దాదాపు కూడా 5 నుండి 6 కిలోల వరకు ఈ యొక్క చేప ఉంటుంది. దాదాపు 3 విడతలుగా విడుదల చేసినటువంటి చేపలు కూడా ఇదే కుంటలో ఉన్నాయి. ఈ కుంటలోన లక్షలలో విలువ చేసినటువంటి చేపలు చనిపోయాయి కాబట్టి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు అయితే కన్నీరు మున్నీరైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు చైర్మన్ ఉన్నారు. మాట్లాడదాం. అసలు చెప్పండి, ఈ యొక్క చెరువు మొదట్లో ఎంత ఉండేది, ఎన్ని విడతల్లో చేపలు దీంట్లో విడుదల చేశారు? ఈ చెరువు మొత్తం దీని విస్తీర్ణ మొత్తం 24 ఎకరాలు. రాను ఇది వచ్చిన తర్వాత ఈ విధంగా ఇంతవరకు తయారైపోయింది. గత ప్రభుత్వం వీళ్ళు ఇది మినీ ట్యాంక్ మార్చి ఈ 4 ఎకరాల స్థలంలో మినీ ట్యాంక్ చేసి వాటర్ ట్యాంక్ చేసిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన చేపలు ఈ ప్రభుత్వం వచ్చిన కదా ఫ్రీ చేపలు కూడా ఎప్పటికీ దీంట్లో విడిచడం జరుగుతుంది. సుమారు 1,00,000 చేపల దాకా దీన్ని విడిచడం జరిగింది. గత సంవత్సరం మేము ఈ సంవత్సరం పట్టేది ఉండే, కొన్ని వరకు పట్టలేదు. ఈ 2 కలిపి ఈ సంవత్సరం పడదామని మేము అనుకున్నాం. ఇప్పుడు మీరే చూశారు లైవ్లో, కనీసం 5 నుంచి 6 కిలోల చేప ఉంది. ఈ సంవత్సరం వేసిన చేప కూడా బాగానే ఉంది. దీంట్లో సమృద్ధిగా పెరుగుతుంది. ఒక సంవత్సరంలో ఈ సైజ్ వస్తుంది. అంత మంచి చెరువు ఇది. ఆ విధంగా పెరుగుతున్న చెరువులో అనుకోకుండా ఈ ఊరి వాటర్ ఇక్కడ దీన్ని కలపడం వల్ల, కలుషిత వాటర్ రావడం వల్ల చనిపోయినట్లుగా ఇప్పుడు మనకు రిపోర్ట్స్ కూడా తెలుస్తున్నవి. తర్వాత మేము ఫైనల్ అనలైజర్ కూడా పంపినాం. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దీని సభ్యత్వం 69 మంది సభ్యులతో కూడినటువంటి సొసైటీది. మ్యాక్సిమంగా ఎక్కువ మాత్రము ఈ సొసైటీ ఈ చేపల మీద ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారు. దీంట్లో ఎక్కువ మాత్రము దీని మీద ఆధారపడుతూ దాని రాత్రి మొగలు కాపలా కాస్తూ ఈ సైజు వచ్చిన తర్వాత అమ్ముకోవడం జరిగి వాళ్ళ జీవనోపాధి ఎక్కువ మంది సాధిస్తుండ్రు. మరి ఈ సంవత్సరం జీవనోపాధి కోల్పోయింది కాబట్టి ప్రభుత్వపరంగా ఎంత వీలైతే అంత మాకు సుమారు నుంచి 5 క్వింటల్ల 5 టన్నుల వరకు చేప చనిపోవడం జరిగింది. కాబట్టి దీనిపై నష్టపరిహారం కింద ప్రభుత్వం నుంచి మాకు ఆదుకోవాలని మేము కోరుతూ గవర్నమెంట్ శాసనసభ్యుల ద్వారా కూడా మేము ప్రభుత్వం నిర్ణయిస్తాం. మంత్రి గారు మావారి ఉన్నారు, శ్రీవారి గారు, కాబట్టి వారికి కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం. సీనన్న గారి ఆధ్వర్యంలో వారి జిల్లా అధ్యక్షుడు కాబట్టి వారి ద్వారా ప్రభుత్వంతో విన్నవించి మా సొసైటీకి ఏదో మా యొక్క సభ్యులకు చేదోడు వాదోడుగా ప్రభుత్వం చేసి మరి ఉన్నటువంటి నీళ్ళని లిఫ్ట్ చేయాలి. ఇక్కడ ఉన్నట్టు ఏ మాత్రం కలుషిత నీళ్ళు లేకుండా. తర్వాత వచ్చినట్టు చేపలకు మా సీనన్న గారు శ్రద్ధ వహించి ప్రత్యేకంగా బాదేపల్లి సొసైటీకి మరొక 1,00,000 చేపలు ఇప్పించవలసిందిగా వారు కోరుతూ ఈ యొక్క నష్టపరిహారం ఇచ్చి మరి దీనికి బాధ్యులైనటువంటి అధికారులపైన చర్య తీసుకోవడానికి సీనన్న గారి ద్వారా. మీరు ఒకవైపేమో మీరు రసాయన వాటర్ రావడం వల్ల కలుషితమైందని అంటారు మీరు. అయితే వేరే వాళ్ళు ఏమంటారు అంటే అది అక్కడ ఉన్న డీజిల్ ట్యాంక్ ఉంది కదా, దాని యొక్క డీజిల్ లీక్ కావడం వల్ల ఇది కలుషితం జరిగిందని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మాకు తెలిసినంత వల్ల డీజిల్ ట్యాంక్ కూడా ఒక కారణం ఉండొచ్చు, కాదంటలేం. కానీ మెజార్టీ మాత్రం ఈ నీళ్ళు రావడం వల్ల. గతంలో ఎప్పుడు కూడా ఇట్లా కలపలేదు. దీంట్లో ఉన్న నీళ్ళతోనే ఫ్రెష్గా పెరుగుతుండే. డీజిల్ ట్యాంక్ ఈ రోజున ఇంతవరకు ఉన్నాయి, కొద్ది కలుస్తుండొచ్చు. కానీ మేము అనేదంటే మాది మాత్రం ఈ యొక్క కలుషిత నీరు వల్లనే అయిందని మాత్రం మాకు డిమాండ్. ఒకవేళ అనాలిసిస్ పంపించినాం, ఖచ్చితంగా రిపోర్ట్ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత దీనిపైన మేము సీనన్న గారిని అడిగి ఎస్పీ గారిని కలిసి ఎస్పీ గారిని కలెక్టర్ గారిని కలుస్తాం, కలిసి వారి రిప్రజెంటేషన్ ఇస్తాం. దీనిపైన ఎవరైతే దీనికి ఎవరైనా డీజిల్ వాళ్ళు పెట్టినా కానీ అధికారుల పైన కానీ కంపల్సరీ చర్య తీసుకొని మాకు సొసైటీకి ఈ యొక్క 5 టన్నుల వరకు చనిపోయిన చేప నష్టపరిహారం ఇస్తూ నూతన చేపలు మాకు మళ్ళీ పోషించడానికి మళ్ళీ చేపలు ఇడిసి ఈ నీళ్లు మొత్తం లిఫ్ట్ చేసి క్లీన్ చేయాల్సిందిగా
డిమాండ్ చేస్తున్నాం. కొంతమంది ఉన్నారు నాయకులు, మళ్ళీ అదే మత్స్య సహకార సంఘం చైర్పర్సన్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇది మొత్తం ఎట్లా చూస్తారు? జిల్లాలో ఎటువంటి ఘటనలు పునరావృతం అయితే జరుగుతున్నాయి? గత కొన్ని రోజుల క్రితం కూడా ఆ నియోజకవర్గంలో జడ్చెల్ల, అదేవిధంగా దేవరకర్దలో కూడా ఇటువంటి ఘటనలు చూస్తాం. అసలు మీరు ఇటువంటి వారిపైన ఎలా ముందుకెళ్ళబోతున్నారు? వాళ్ళకు అండగా ఎలా ఉండబోతున్నారు? వాస్తవం అంటే అక్కడక్కడ పొల్యూషన్స్తోన కానీ, మరి కెమికల్స్ కానీ, ఫ్యాక్టరీల ద్వారా కానీ, ఏదైతే చెరువులకు దగ్గరున్నా కానీ, మరి మహబూబ్ నగర్ పట్టణానికి సంబంధించి కానీ, జడ్చెల్ల పట్టణానికి సంబంధించి కానీ, దేవరకద్ర పట్టణానికి సంబంధించిన కానీ, అండర్ డ్రైనేజ్కు సంబంధించిన ఏదైతే నీళ్ళని ఆ పొల్యూషన్కు సంబంధించిన చెరువులకు మలపడం వల్లనే ఈరోజు చేపల నష్టం ఎక్కువ కలుగుతుంది కనుక, మరి ఇది ఎందుకంటే ప్రభుత్వం లేక ఒక పథకాన్ని మాకు ఉచిత చేప పిల్లలు ఇచ్చి ప్రభుత్వం ఆ విధంగా ఇట్లా ఈ విధంగా పొల్యూషన్ నుండి మన పట్టణాలకు సంబంధించిన డ్రైనేజ్ నీళ్ళని మన చెరువులకు ఇవ్వడం వల్ల కూడా ఈరోజు మన నష్టం పిల్లలు చనిపోవడం జరుగుతుంది. మీరు చూస్తూనే ఉన్నారు, ఇక్కడ ఉన్నది మొత్తం అధికారులు కూడా తొంగి చూడడం జరిగింది. ఇదే విధంగా అన్ని చెరువుల పోటీ మొత్తం ఏదో ఒక రూపంగా నష్టపరిహారం చంపి నష్టపరిహారం జరుగుతుంది. నష్టం కూడా మాకు ఇవ్వడం లేదు. మరి ఉచిత చేప పిల్లలను ప్రభుత్వం మాకు అందించి ఇట్లా మళ్ళీ చంపడానికి కారణమవుతున్న అధికారులను మాత్రం నిర్లక్ష్యంగా ఇడిచిపెడుతున్నారు. నిర్లక్ష్యంగా ఉంచి వాళ్ళకు కోఆపరేట్ చేయకుండా వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకొని ఏదైతే 5 నుండి 10 టన్నుల చేపలు చనిపోతున్నాయి ప్రతి చెరువుకు, వీటికి కూడా ఎక్స్గ్రాషన్ చెల్లించాలి. నష్టపరిహారం కింద ఇన్సూరెన్స్ కూడా చేప పిల్లలకు చేయాలి. అవసరమైతే ఏదైతే కలిపిన వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకొని క్రిమినల్ కేసు ఏర్పాటు చేసి వాళ్ళ సొంత నిధుల నుండి ఇలాంటి పాటు పడినందుకు సొంత నిధులకు వెళ్ళి వాళ్ళు మరి మత్స్యకారులకు ఈ నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. ఇదే పునరావృతం అయితే అవసరమైతే జిల్లా కలెక్టర్ కలుస్తాం. మంత్రి గారు వాకిరి శ్రీహరి గారు మంత్రి గారు, మా జిల్లా మంత్రి గారు ఉన్నారు. అవసరమైతే వీటిని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోయి మరి ఏదైతే మన లోకల్ ఎమ్మెల్యే గారిని అనిరుద్ధ్ రెడ్డిని కూడా కలిసి వాళ్ళకు మేము రిప్రజెంట్ చేసి ఇక్కడ తక్షణమే నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది కనుక మేము వీటిపైన చర్య తీసుకోవాలని. ఎందుకంటే మత్స్యకారులు లేక ఏదైతే ఉచిత చేప పిల్లలను మీద ఆధారపడిన కుటుంబాలు రోడ్డు మీద పడ్డారు కనుక దయచేసి మాకు నష్టపరిహారం ప్రభుత్వం అందించాలని కోరుతున్నాం. మహిళా మండలి కూడా ఉన్నారు, స్థానికంగా ఉన్నటువంటి. చెప్పండి అమ్మా, ఉదయం లేస్తేనే జడ్చెల్ల మండల కేంద్రంలో ఉండేవాళ్ళు మీరు. గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఈ జరిగిన దుర్ఘటనను ఎట్లా చూస్తారు మీరు? గతంలో ఈ చెరువుల చేపలు ఇడవడం చాలా తక్కువ. ఈ చెరువు మొత్తము శుద్ధీకరణ చేసిన తర్వాతనే ఇలా చేపలు ఇడవడం జరిగింది. అంటే గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత చేప పిల్లలు ఇస్తే దీని మీద కూడా చాలా మంది కూడా పోయిన సంవత్సరం కూడా చేపలు పట్టడం జరిగింది. అంటే నేను అనుకుంటున్నా, ఇప్పుడు మీరు అన్నట్లు ఆ మోటార్ కెమికల్ ఏమైనా కలిసిందా, లేకుంటే ఇక్కడ డ్రైనేజ్ వల్ల ఏమైనా కలిసిందా, అది ఒకసారి అధికారులు ఆలోచించి దీని మీద స్పందించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇన్ని చేపలు చనిపోతే మా మనసులో అయితే సొంతం పిల్లలకు ఇదే బాధ అయిందన్న ఆందోళన మాకు కలిగిస్తుంది. కనుక దీని మీద వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారు కూడా వచ్చిండ్రు, వాళ్ళ దృష్టికి తీసుకుపోతాము. అదే కాకుండా మా మంత్రి గారు ఉన్నారు, ఆయన కూడా ఎటువంటి దానిలో ఏమైనా జరిగితే వెంటనే స్పందిస్తారు. కనుక ఇప్పుడు సీను వచ్చిండు మహబూబ్నగర్కి, సీను కూడా చెప్తున్నా, అదేవిధంగా మురళన్న కూడా చెప్తున్నా, వెంటనే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఇవి చనిపోయిన వాటికి నష్టపరిహారంగా ఇచ్చి ముదిరాజుల సంపద మీద ఆధారపడే ముదిరాజులను కాపాడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఇది మొత్తానికి ఏదైతే ఓవరాల్గా నిన్నటి నుండి కూడా వచ్చేటటువంటి రసాయన పదార్థాలు కూడా కలుషితం కావడం వల్ల ఇటువంటి ఘటన అయితే జరిగిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే మత్స్య కార్మికులకు ఈ యొక్క ఉపాధి కోసం చేపలు పట్టుకొని అమ్మేవారికి ఖచ్చితంగా ఈ యొక్క విషయం పైన ఎమ్మడే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు, వెంబడే వాళ్ళు స్పందించి ఈ యొక్క విషయానికి సంబంధించి పరిష్కారం చూపాలి. అదేవిధంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి డీజిల్ వల్ల కాదు, కేవలం రసాయన వ్యర్థాలు రావడం వల్లే ఇక్కడ ఉన్నటువంటి కుంటలో ఉన్నటువంటి చేపలు చనిపోయాయి. కాబట్టి మాకు ఖచ్చితంగా కూడా దాదాపు 10 లక్షల విలువ చేసే మత్స్య సంపద నష్టపోయాం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం నుండి తమకు పరిహారం కావాలని చెప్పేసి వాళ్ళు తెలియజేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో చందు, అభినవ్ భారత్, మహబూబ్ నగర్.